రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఇరాన్ ఇజ్రాయిల్ల మధ్య భయంకరమైనటువంటి విధ్వంసకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటికే ఇజ్రాయిల్ ఇరాన్కి సంబంధించిన ఉన్నత స్థాయి సేనా నాయకత్వాన్ని మొత్తాన్ని హతమార్చింది. అదేవిధంగా ఇరాన్కి సంబంధించిన అణ్వాయుధాల కార్యక్రమాన్ని దానికి భారీగా నష్టాన్ని కలుగజేసింది. పూర్తిగా 70-80% అది నష్టమైపోయేలాగా, ధ్వంసమైపోయేలాగా చేసింది. పరమాణు కార్యక్రమానికి సంబంధించిన న్యూక్లియర్ సైంటిస్టులను చాలామందిని టార్గెటెడ్గా హతమార్చింది. వాళ్ళని ఏరి వెతికి హతమార్చింది. అదేవిధంగా తరువాత రోజున చేసినటువంటి దాడుల్లో ఇరాన్ యొక్క ఆయిల్ ఫీల్డ్స్, గ్యాస్ ఫీల్డ్స్ పైన దాడి చేసింది. భయంకరమైన విధ్వంసకరమైనటువంటి పరిస్థితి. ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీ ప్రస్తుతం ఒక బంకర్లో కుటుంబ సభ్యులతో సహా దాక్కున్నారు. చాలామంది ఇరాన్ని వదిలేసి రష్యాకో ఇంకొక అనుకూల దేశానికో వెళ్ళిపోవాలని నాయకులు, ఆర్మీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ పైన కూడా దాడి చేసింది, హైఫా మీద దాడి చేసింది, రాజధాని టెల్ అవీవ్ మీద దాడి చేసింది, వాళ్ళ గూఢచారి విభాగపు ప్రధాన స్థావరం మీద దాడి చేసింది. దానితో పాటు బెంజమిన్ నెటన్యాహుకి సంబంధించినటువంటి ఒక గెస్ట్ హౌస్ పైన కూడా దాడి చేసింది. హైఫా మీద కూడా దాడి జరిగింది. అయితే హైఫాలో ఉన్న పోర్ట్ పైన దాడి జరిగినట్టుగా లేదని ఆ పోర్టుని నిర్వహిస్తున్నటువంటి అదానీ గ్రూప్ తెలియజేసింది. సో మొత్తం మీద ఇరుపక్షాలు యుద్ధాన్ని మరింత కాలము కొనసాగించేటట్టే కనపడుతున్నాయి. ఏది ఏమవుతుందన్నది ఈ స్థాయిలో చెప్పడం కష్టం. ఇరాన్కి సంబంధించిన 3 ప్రాక్సీలు, అంటే పరోక్షంగా ఇరాన్ సహాయంతో పనిచేసేటటువంటి లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా, అదేవిధంగా గాజాలో ఉన్నటువంటి హమాస్, యెమెన్లో ఉన్నటువంటి హూతీలు కూడాను ఇజ్రాయెల్ని సవాలు చేస్తున్నారు. కానీ వాటి యొక్క సైనిక శక్తిని ఇజ్రాయెల్ బాగా తగ్గించగలిగింది. అయితే ఈ యుద్ధంలో భారత్ ఎటువైపు ఉంది, పాకిస్తాన్ ఎటువైపు ఉంది? ఇది ఒక ఆసక్తికరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇటీవలే భారత పాకిస్తాన్లు పెహల్గాం దాడి తర్వాత 9 ఉగ్రస్థావరాలపైన భారత్ దాడి, భారత్ని బెదిరించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తే భారతదేశం పాకిస్తాన్ యొక్క రెడార్ సిస్టమ్ని, దాని డ్రోన్ సంచాలన వ్యవస్థని, అదేవిధంగా దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా తునాతునకలు చేయటమే కాకుండా 11 ఎయిర్ బేసెస్ని విధ్వంసం చేసేసింది. వాళ్ళ యొక్క పరమాణు ఆయుధాల, అణ్వాయుధాల కార్యక్రమానికి సంబంధించిన స్థావరాలకు కూడా నష్టం కలిగిందని చెప్పి చాలామంది చెబుతున్నారు. మొత్తం మీద ఈ 2 దేశాలు, ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి భారత్, పాకిస్తాన్లు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో ఎవరు ఎటువైపు ఉన్నారు? మొట్టమొదటిగా పాకిస్తాన్ని కనుక తీసుకుంటే, పాకిస్తాన్ నోటితో ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తుంది. అన్ని ప్రకటనల్లో ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తోంది. ఇజ్రాయెల్ని దురాక్రమణదారిగా, దురహంకారిగా చెబుతోంది. ఈ జోయినిస్ట్ స్టేట్, ఇజ్రాయెల్ని జోయినిస్ట్ స్టేట్ అంటారు. ఈ ఇజ్రాయెల్ని పూర్తిగా అణగదొక్కాలన్నటువంటి ప్రకటనలు ఇస్తోంది. ప్రపంచ ముస్లిం దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ర్యాలీ అవ్వాలి అని చెప్పి కూడా చెబుతోంది. అయితే అలాగని ఇరాన్కి సపోర్ట్ చేస్తుందా? ఆ విషయం వచ్చేటప్పటికి ప్రశ్న చిహ్నం ఉంది. ఎందుకంటే ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య కూడా అంత సన్నిహితమైన సంబంధాలు లేవు, స్నేహ సంబంధాలు అసలే లేవు. ఎందుకంటే ఇరాన్లో ఉన్నటువంటి ఇరాన్లో ఉన్నటువంటి తూర్పు సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రం పేరు సీస్తాన్ బలూచిస్తాన్. ఈ సీస్తాన్ బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు, ఇరాన్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలన్నిటికీ పాకిస్తాన్లో ఆశ్రయం లభిస్తుంది, శిక్షణ లభిస్తుంది, ఆయుధాలు లభిస్తాయి. వాళ్ళు ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తూ ఉంటారు. దానికి వ్యతిరేకంగా గత సంవత్సరం ఇరాన్ పాకిస్తాన్పై వైమానిక దాడులు చేసింది. కాబట్టి ఇరు దేశాల మధ్య సఖ్యత, సయోధ్య లేదు. అయినప్పటికీ పొరుగు దేశము, ఇస్లామిక్ దేశము కాబట్టి పాకిస్తాన్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తోంది, ఇరాన్కి అనుకూలంగా మాట్లాడటం లేదు. ఇటీవల ఇరాన్కి సంబంధించినటువంటి ఒక ఆర్మీ
ఆఫీసర్ ఉన్నారు, చాలా సీనియర్ ఆర్మీ ఆఫీసర్, ఆయన పేరు మొహసిన్ రజా, లెఫ్టినెంట్ జనరల్ మొహసిన్ రజా. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ఆ స్టేట్మెంట్లో మా పైన అణ్వాయుధాల దాడి గనక ఇజ్రాయిల్ చేస్తే మా పక్షాన పాకిస్తాన్ ఉంటుంది, పాకిస్తాన్ ఇజ్రాయిల్పై దాడి చేస్తుందని చెప్పారు. పాకిస్తాన్ తక్షణమే దీన్ని ఖండించింది. ఎందుకంటే దీన్ని ఖండించకపోతే ఇరాన్కి సంబంధించిన బాంబర్లు పాకిస్తాన్ యొక్క అణ్వాయుధ కార్యక్రమం పైన దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఏ ఇస్లామిక్ దేశం ఆటం బాంబును తయారు చేసినా అది తమ వ్యతిరేకంగా ఉపయోగపడుతుందని ఇజ్రాయెల్ భావిస్తుంది. కాబట్టి పాకిస్తాన్పై దాడి జరగవచ్చు. అందుకని పాకిస్తాన్ తక్షణము దీన్ని ఖండించింది. అంటే ఇరాన్ పక్షాన అనుకూలంగా మాట్లాడటం లేదు, ఇజ్రాయెల్కి మాత్రం చాలా వ్యతిరేకంగా మాట్లాడుతోంది. ఇరాన్కి అనుకూలంగా పనిచేయటం లేదు, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడుతోంది. ఇటీవల ఆసిమ్ మునీర్ ఇరాన్కి వెళ్ళినప్పుడు ఇరానియన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి బఘేరికి ఒక వాచ్ గిఫ్ట్గా ఇచ్చారని, ఆ వాచ్లో ఉన్నటువంటి GPS ఆధారంగా ఇజ్రాయెల్ ఆయన కదలికల్ని గుర్తించి జనరల్ బఘేరీని చంపేసిందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఇది కన్ఫర్మ్ లేదు, ఇజ్రాయెల్కి పాకిస్తాన్ అవసరం లేదు, వేరే వేరే పద్ధతుల్లో అది హతమార్చగలదు. అయినా ఈ వార్త కూడా వస్తుంది. దీనిని కూడా పాకిస్తాన్ ఇప్పటి వరకు స్పష్టంగా ఖండించలేదు. కాబట్టి పాకిస్తాన్ అటు లేదు ఇటు లేదు అన్నటువంటి పరిస్థితిలో ఉంది. పైగా అమెరికాకు చేరువయ్యేటటువంటి ప్రయత్నమే పాకిస్తాన్ చేస్తోంది తప్ప ఈ రెండు దేశాల విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. భారతదేశము పరిస్థితి కూడా కొంత విచిత్రంగా ఉంది. ఎందుకంటే భారతదేశానికి రక్షణ పరంగా ఇజ్రాయెల్ కావాలి, ఆర్థిక పరంగా ఇరాన్ కావాలి. మనకి ఇరాన్తో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. మన చబహార్ పోర్ట్ ఉంది, ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకుంటాము. చబహార్ పోర్టు ద్వారా జాహెదాన్, ఇరాన్లో ఉన్నటువంటి జాహెదాన్ దాకా ఒక రోడ్డు మార్గాన్ని నిర్మించి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ నుంచి సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి 5 స్థాన్స్, కజాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తాజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఈ 5 స్థాన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళడానికి వీలుంటుంది. కాబట్టి మనకి ఇరాన్ కావాలి. అదే సమయంలో ఇజ్రాయెల్ నుంచి మనము డిఫెన్స్ ఉత్పత్తుల్ని చాలా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటాము. ఇజ్రాయిలీ వెపన్స్ని తీసుకునే దేశాలలో, దిగుమతి చేసుకునే దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉంది. కాబట్టి మనకి ఇజ్రాయెల్ కౌంటర్ టెర్రరిజం, వ్యవసాయము, ఇటువంటి అనేక విషయాల్లో, సైబర్ సెక్యూరిటీ, ఇటువంటి విషయాల్లో మనం ఇజ్రాయెల్ సహకారాన్ని తీసుకుంటున్నాము. కాబట్టి ఇజ్రాయెల్ కూడా మనకి కావాలి. భారతదేశం అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది. ఇరాన్ విదేశ వ్యవహారాల మంత్రి అరాక్చీ తోటి మన విదేశ వ్యవహారాల మంత్రి మాట్లాడారు. వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించాలని చెప్పారు. ఇజ్రాయెల్తో కూడాను మన ప్రధానమంత్రి మాట్లాడటం జరిగింది. అయితే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. ఇది 2001లో ప్రారంభమైన సంస్థ. దీని లోపల చైనా, బెలారస్, ఇండియా, ఇరాన్, కజాకిస్తాన్, కిర్గిజిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తాజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ కూడా సభ్య దేశాలు. ఇవన్నీ సమావేశమై ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఈ సమావేశంలో భారత్ పాల్గొనలేదు. అందుకని ఈ తీర్మానాన్ని కూడాను మేము ఆమోదించే ప్రశ్న లేదు. మేము లేకుండా జరిగినటువంటి ఈ సభ భారత్ పాల్గొనలేదు, అబ్స్టైన్ అయింది. మేము లేము కాబట్టి మేము దీనిలో భాగస్వాములము కాము అని ఇజ్రాయెల్ని విమర్శించకుండా భారత్ తప్పించుకుంది. అదే సమయంలో ఇజ్రాయెల్కి సంబంధించినంత వరకు ఐక్యరాజ్య సమితిలో కూడాను గాజా నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలని చెప్పి గాజాకి సంబంధించినటువంటి సీజ్ఫైర్కి సంబంధించి ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసినప్పుడు కూడా భారతదేశము అబ్స్టైన్ అయింది, అంటే చర్చల్లో పాల్గొనలేదు. అదే సమయంలో గాజాలో ఉన్నటువంటి ఇజ్రాయేలీ సైన్యము ఒక ఇమీడియట్గా ఎటువంటి షరతులు లేకుండా శాశ్వతంగా వైదొలగాలి, అక్కడ ఒక సీజ్ఫైర్, యుద్ధ విరమణ జరగాలని మాత్రం భారత్ చాలా గట్టిగా కోరుకుంటుంది. కాబట్టి భారత్ తన విదేశ వ్యవహారాల విధానాన్ని చాలా ఫైన్ బ్యాలెన్సింగ్ చేస్తోంది. ఇరాన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ వైపు తన మొగ్గుని చాలా స్పష్టంగా చూపించగలుగుతోంది. ఇజ్రాయెల్ని
అవసరమైన ప్రతి చోట కూడాను దౌత్యపరంగా కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఎస్సీఓ కావచ్చును, యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ కావచ్చును, వీటిలో భారత్ ఇజ్రాయెల్ అనుకూల వ్యవహారాన్ని వైఖరిని అవలంబిస్తూ వస్తోంది. అదే సమయంలో ఇరాన్ నుంచి కూడాను పూర్తి శత్రుత్వము లేకుండా చాబహార్ పోర్టు వరకు ప్రభావితం కాకుండా చూస్తోంది. ఈ యుద్ధము వీలైనంత త్వరగా ముగిసిపోవాలి అన్నదే భారత్ యొక్క విధానంగా ఉంది. కాబట్టి భారత్ ఇజ్రాయెల్ని సమర్థిస్తూ కూడా ఇరాన్కి చేరువ కాకుండా ఇరాన్కి దూరం కాకుండా ఉంది. పాకిస్తాన్ అటు ఇజ్రాయెల్కి చేరువ కాలేకపోతోంది, ఇటు ఇరాన్కి దగ్గర కాలేకపోతోంది. రెంట చెడ్డ రేవడిలాగా పాకిస్తాన్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.